ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చందన స్వరూపుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున రెండో శనివారం సందర్భంగా వేకువజాము నుంచి కూడా మరి గోదావరి జల స్నానం ఆచరించి మొక్కుబళ్ళు ఉన్నవారు తలనీలాలు మొక్కుబళ్ళిగా ఇచ్చి స్వామివారికి వారికి నచ్చిన క్యూ లైన్స్లో దర్శనం చేసుకుని తదనంతరం స్వామివారి యొక్క ఉచిత ప్రసాదం స్వీకరించి తదనంతరం స్వామివారి నిత్యానందాన ట్రస్ట్ నుండి ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాదం భోజన సదుపాయం కూడా స్వీకరించి భక్తులందరూ కూడా చాలా సంతృప్తికరంగా వెళ్ళడం జరిగింది. అలాగే పసిపిల్లలకి ప్రత్యేకమైన స్లాట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పసిపిల్లల బిస్కెట్లు పాలు ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళు కూడా మరి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా 50 రూపాయల క్యూ లైన్ కొత్తగా మళ్ళీ ఫార్మేషన్ చేసి అదనంగా రెండో క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్న త్వరితగతిని భక్తులందరికీ కూడా దర్శనం అవడం జరిగింది. రెండోసారి వాళ్ళు విశేషంగా మరి భక్తులు రావడం వల్ల ఇంచుమించుగా ఈ ఆలయ చేతుల్లోనే రికార్డు భాగస్వామ్యంగా సుమారుగా 79 లక్షలు ఇప్పటి వరకు 80 లక్షలు పైన వస్తుందని అంచనా వేస్తున్నాం. అలాగే సుమారుగా 1,10,000 మంది వరకు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారని మేము అనుకుంటాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చందన స్వరూపుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున రెండో శనివారం సందర్భంగా వేకువజాము నుంచి కూడా మరి గోదావరి జల స్నానం ఆచరించి మొక్కుబళ్ళు ఉన్నవారు తలనీలాలు మొక్కుబళ్ళిగా ఇచ్చి స్వామివారికి వారికి నచ్చిన క్యూ లైన్స్లో దర్శనం చేసుకుని తదనంతరం స్వామివారి యొక్క ఉచిత ప్రసాదం స్వీకరించి తదనంతరం స్వామివారి నిత్యానందాన ట్రస్ట్ నుండి ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాదం భోజన సదుపాయం కూడా స్వీకరించి భక్తులందరూ కూడా చాలా సంతృప్తికరంగా వెళ్ళడం జరిగింది. అలాగే పసిపిల్లలకి ప్రత్యేకమైన స్లాట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పసిపిల్లల బిస్కెట్లు పాలు ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళు కూడా మరి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా 50 రూపాయల క్యూ లైన్ కొత్తగా మళ్ళీ ఫార్మేషన్ చేసి అదనంగా రెండో క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్న త్వరితగతిని భక్తులందరికీ కూడా దర్శనం అవడం జరిగింది. రెండోసారి వాళ్ళు విశేషంగా మరి భక్తులు రావడం వల్ల ఇంచుమించుగా ఈ ఆలయ చేతుల్లోనే రికార్డు భాగస్వామ్యంగా సుమారుగా 79 లక్షలు ఇప్పటి వరకు 80 లక్షలు పైన వస్తుందని అంచనా వేస్తున్నాం. అలాగే సుమారుగా 1,10,000 మంది వరకు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారని మేము అనుకుంటాం. ఓం నమో వెంకటేశాయ నమః.